హలో అండ్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అక్కడికి వెళ్ళి చదవాలన్నది చాలా మంది డ్రీమ్. స్టూడెంట్స్ మాత్రమే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా కలలు కంటూ ఉంటారు దీనికి సంబంధించి. సో అక్కడికి వెళ్ళాలి అంటే ఒక ప్రాపర్ ప్రాసెస్ ఉంటుంది, పర్పస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక ప్రాపర్ స్ట్రాటజీ కూడా ఫాలో అవ్వాలన్నమాట. మరి చాలా చుట్టూ సోర్సెస్ ఉన్నా కూడా ఒక ఎక్స్పర్ట్ వచ్చి మనకు సజెషన్స్ ఇస్తే ఎంత బెటర్గా ఉంటుంది కదా. సో ఈ సెషన్ ప్యూర్గా స్టడీయింగ్ ఇన్ యూఎస్ఏ మీద ఉండబోతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఎలా ఉండాలి, వెళ్ళడానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఎలా ఉండాలి, అండ్ వీసా ప్రాసెస్ ఏంటి, ఇవంతా కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ మనతో పాటు జూమ్లో రెడీగా ఉన్నారనమాట. ఆయనే వంశీ యార్లగడ్డ గారు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అనమాట. 10 yearsగా యూఎస్లో ఉంటున్నారు. సో అర్థమైపోతుంది కదా ఆయన సర్కమ్స్టెన్సెస్ ఎంత క్లియర్గా అర్థం చేసుకుని ఉంటారో. సో ఆయన మనతో పాటు జాయిన్ అవబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సార్. Hello, Andy. Hi. Hi. How? How are you? I'm good. I'm good. How is life in US? Yeah, hectic and so busy and keeping ourselves occupied throughout the day. Okay. Mechanical life. Just wait for the weekend, and once you're done with the weekend, back to work. Okay. So nice. So 15 years of experience in the Miku software industry లో. సో మీరు ఓకే, మీరు యుఎస్ వెళ్ళినప్పటి నుండి అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుండి మీరు యుఎస్ లోనే కంటిన్యూ చేశారా? I started my career with Infosys and Accenture back India lo work chesanu. Hmm. Then I moved back in 2014. I have a computer science background and some masters in MIS back in India chesanu. Then I came all the way here. 2014 lo vachanu. Then I started working based on H1 visa. ఓకే. Then I moved multiple organizations. Move in tarvata, then finally I landed up in a public sector. I'm a government employee here. Oh. You're still holding H1 visa, so I know all the complications ఏమేమి ఉంటాయి work visa లో. So previous organizations లో I was helping out resources for their visa related questions. I was an offshore lead and I know the pain points of each visa category. H1 ఎలా కన్వర్ట్ అవుతుంది, లేకపోతే F1 తో వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ డూ దే నార్మల్లీ ఫేస్, ఎలా కన్వర్ట్ అవుతారు, వచ్చినప్పుడు ఓపీటీ ఏంటి, సిపిటీ ఏంటి, ప్రోగ్రామ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ స్టూడెంట్స్ కి. అండ్ I was acting as a counselor for one of the Infosys కి ఆఫ్షోర్ కి వర్క్ వీసా రిలేటెడ్ డాక్యుమెంటేషన్స్ కి వాటన్నిటికి చేయడం వల్ల, అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఎఫైర్స్ అండ్ మ్యాటర్స్. అందుకని ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కువ తెలుసుకోగలిగాను. అండ్ ఐ ఫీల్ మై సెల్ఫ్ ఎస్ మోర్ నాలెడ్జబుల్ అండ్ డూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సైట్స్ అరౌండ్ దిస్ ఏరియా. ఓకే. సో మీరు మెన్షన్ చేశారు దిస్ టర్మినాలజీ ఉంది కదా, ఓపీటీ, సిపిటీ, H1, F1, ఇవన్నీ స్టూడెంట్స్ కి ఎవరైతే కరెక్ట్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది, అంటే అప్పుడు తెలుసుకుంటారు స్టూడెంట్స్. బట్ బిఫోర్ దాట్ ఇంత నాలెడ్జ్ ఉన్నా, చుట్టూ ఇన్ని సోర్సెస్ ఉన్నా కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ మందికే తెలుసు. సో స్టూడెంట్స్ కి ఈ సెషన్ లో మీరు యుఎస్ లో చదువుకోవడం గురించి, అలాగే H1 కన్వర్షన్ గురించి, సో అన్ని డీటెయిల్స్ క్లియర్ గా చెప్తారా? పర్ఫెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు వాళ్ళ మోటో ఏంటి, అసలు ఎందుకు వస్తున్నారు యుఎస్ కి? ఇప్పుడు హర్డ్ ఫాలో అంటారు. అంటే ఇప్పుడు జనరల్ గా ఎవరైనా యుఎస్ కి వస్తున్నారంటే ఇట్స్ లైక్ ది గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. సో వాళ్ళు ఎవరైనా వస్తున్నారు అనగానే దే డోంట్ అండర్స్టాండ్ ద లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఓకే అందరూ వచ్చేస్తున్నారు కదా, వీ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ డే వన్ వి ల్యాండ్. మనకి ఏదో ఒక గ్యాస్ స్టేషన్ లోనో, లేకపోతే గ్రాసరీ స్టోర్ లోనో, లేకపోతే బేబీ సిట్టింగ్, ఆర్ వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఎనీ రెస్టారెంట్, ఇలాంటి మైండ్ సెట్ తో వస్తూ ఉంటారు. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ జస్ట్ యావరేజ్ మైండ్స్ వితౌట్, ఎలా ఉంటుంది అంటే దే డోంట్ ఈవెన్ అప్లై ఫర్ ఎనీ స్కాలర్షిప్స్, దే డోంట్ ఈవెన్ ట్రై టు ప్రిపేర్ దేర్ ప్రొఫైల్స్ మంచిగా ప్రిపేర్ చేయరు. ఫస్ట్ థింగ్, రికమెండేషన్ లెటర్స్ సరిగ్గా ఉండవు. సో ఏదో ఒక యూనివర్సిటీని దే డోంట్ ఈవెన్ వ్యాలిడేట్ ద యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఉంటుందా, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కరికులం ఏంటి, అసలు ఏమి పట్టించుకోకుండా వాళ్ళ కోర్సెస్ ఏంటి, ఎలా ఉంటాయి. కొన్ని కోర్సెస్ ఎలా ఉంటాయంటే మీకు 2 years లో ఉండాల్సింది ఒక 6 months లో అయిపోతుంది, అండ్ రిమైనింగ్ పీరియడ్ అంతా యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ హియర్ అంటారు. అనేసరికి ఏమవుతుందంటే దట్స్ లైక్ అట్రాక్టింగ్ అండ్ లూరింగ్ కదా. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఓకే 6 months లో అయిపోతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ 2 years ఆర్ 3 years డ్యూరేషన్, మనకి 6 months లో ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ యూ ఆల్ యూఎస్కి వెళ్ళిపోవచ్చు అండ్ ఈజీ అడ్మిషన్ వస్తుంది.
like 40 lakhs or 50 lakhs అయిపోతుంది. Then you can from the day one you can start working in restaurants. సో ఎక్కడొక్కడ ఇలాంటి అపోహలు ఉండడం వల్ల, వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఆన్లైన్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తారు. ఆన్లైన్లో ఎలా ఉంటాయంటే ఇన్ఫర్మేషన్స్ మీకు వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాంట్ ఈవెన్ లెజిట్ ఇన్ఫర్మేషనా లేకపోతే అది ఎంత స్మార్ట్ ఇన్ఫర్మేషన్ అని చెక్ చేయరు. సో కొందరికి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఉండడం వల్ల, వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ రిఫరెన్సెస్ తీసుకోవడం వల్ల కొందరు ట్రూగా వాళ్ళకి ఏం కావాలో ఆ యూనివర్సిటీలో హిట్ చేయడానికి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ హియర్. ఫేక్ ఉంటాయి, స్కామ్ యూనివర్సిటీస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం టఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. దే రియల్లీ చెక్ యువర్ జిఆర్ఈ, సాట్ స్కోర్స్, ఇలాంటివన్నీ చాలా టఫ్గా, స్ట్రింజెంట్గా ఉంటుంది. సో అలాంటి యూనివర్సిటీస్లో తెచ్చుకోవాలి అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ రికమెండేషన్ లెటర్స్, మీ అకాడమిక్స్ మీద ఫోకస్ చేయడము, తర్వాత మీ స్కోర్స్ ఏవైతే రిక్విసైడ్ స్కోర్స్ ఉంటాయో క్లియర్గా ఆ యూనివర్సిటీ రిక్విసైడ్ స్కోర్స్ ఉంటాయి, పాపులారిటీ ఉంటుంది. అండ్ యూ సర్చ్ ఇన్ ఆన్లైన్, దే గివ్ యూ ద లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్, పాపులర్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్. అట్ ద సేమ్ టైమ్ మీరు యూట్యూబ్లో సర్చ్ చేసిన, గూగుల్లో సర్చ్ చేసిన, దే గివ్ యూ ఆల్ ద బ్లాక్ లిస్ట్ అయిన యూనివర్సిటీస్ ఇస్తారు. సో బ్లాక్ లిస్ట్ అయిన యూనివర్సిటీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు సెర్చ్ చేసుకోకుండా, ప్రాపర్ అవేర్నెస్ లేకుండా యుఎస్ F1 వీసాకి అప్లై చేసేసి డైరెక్ట్ డిఎస్ ఫార్మ్స్ అన్ని ఫిల్ చేసేసి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ అక్కడ ఫ్రాడ్ డిటెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. చిన్న చిన్న యూనివర్సిటీస్, బ్లాక్ లిస్ట్ అయిన యూనివర్సిటీలు అక్కడే వీసా రిజెక్షన్ అవుతుంది. బట్ వీసా కూడా అప్రూవ్ అయిపోయి చాలా మంది మేనేజ్ చేస్తారు. లాట్ ఆఫ్ బ్రోకరేజెస్ అండ్ ఏజెంట్స్ అవైలబుల్ హియర్. వాళ్ళు ఎలా ఉంటుందంటే ఒకరొకరి నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి, వాళ్ళు స్టూడెంట్సే చాలా మంది, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్రెడీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని బిఫోర్ జాయిన్ అవ్వక ముందే వాళ్ళు ఏం చేస్తారంటే లోన్స్ అప్లై చేసేసి, స్టూడెంట్ లోన్ అప్లై చేసేసి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తెచ్చేసుకొని వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవుతారు. ఆ వాట్సాప్ గ్రూప్స్ ఎలా ఉంటాయంటే ప్రామిస్ చేస్తారు. ఇక్కడ సిపిటి, ఓపిటి అని 2 డిఫరెంట్ క్రైటీరియాస్. అంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే మీకు డే 1 నుంచి వర్క్ చేసుకునే ఒక ఆప్షన్, అది సిపిటి ప్రోగ్రామ్ అలాంగ్ విత్ యువర్ స్టడీస్. ఇంకొకటి ఏంటంటే ఓపిటి అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ స్టడీస్ యూ కెన్ స్టే ఇన్ యుఎస్ లో ఇంత పీరియడ్, దాని మీద ఓపిటి మీద వ్యాలిడిటీ ఉంటుంది, ఇంత డ్యూరేషన్ ఉండి యూ కెన్ సర్చ్ ఫర్ యువర్ జాబ్, అట్ ద సేమ్ టైం యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆ ఓపిటి మీద. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కాలేజెస్ డే 1 సిపిటి అని ఆఫర్ చేస్తారు. అంటే ఏంటంటే ద మూమెంట్ యూ ల్యాండ్ యుఎస్, ఆ రోజు నుంచే మీరు స్టడీస్ తో పాటు ఇది కూడా వర్క్ చేసుకోవచ్చు అని అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ యూనివర్సిటీ క్రెడిబిలిటీ చెక్ చేయరు. ఆ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు, ఐ గెట్ మాస్టర్స్, నాకు సర్టిఫికేట్ ఒకటి వచ్చేస్తుంది ఇన్ ద నెక్స్ట్ 1 year or 1.5 year, నేను కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఓన్లీ ఫ్యూ అవర్స్ కాలేజ్కి వెళ్తే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం నాకు డే 1 సిపిటి ఇస్తారు. డే 1 సిపిటి ఇస్తే ఐ కెన్ గో అండ్ వర్క్ సమ్వేర్, ఎక్కడొకక్కడ గ్రాసరీస్. టెక్నికల్ ఏంటంటే మీరు ఆ యూనివర్సిటీలో వర్క్ చేయాలో, లేకపోతే ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేయడమో, లేకపోతే సమ్ టీచింగ్ అసిస్టెంట్ లాగా వర్క్ చేయడమో ఉంటుంది. బట్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే పీపుల్ డు నాట్ గెట్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్, దే జస్ట్ కమ్ హియర్, ఏదో స్టార్ట్ చేసేద్దాం, ఏదో చేసేద్దామని ఇలా మోర్ కేసెస్ వస్తూ ఉంటాయి. అండ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా మీకు ఆ యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్ కనుక అయ్యి ఉండి, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అగైన్ వీసా ఇంటర్వ్యూ అయిపోగానే కాదు, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే మీరు ఏ యూనివర్సిటీకి వస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్ యూనివర్సిటీకి వస్తున్నారు, యూ ల్యాండ్ ఇన్ డాలస్ లేకపోతే ఏదో ఒక ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయినప్పుడు మీకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అని ఉంటుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే ది యుఎస్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ చెక్స్ యువర్ డాక్యుమెంట్స్. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ యూనివర్సిటీ ఇస్ ఇన్ బ్లాక్ లిస్టెడ్, మీకు ప్రీ రిక్విసైట్ లో మీకు తెలియలేదు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు ఏం కనిపించలేదు, బట్ వెన్ యూ కమ్ ఆల్ ద వే హియర్, చాలా సినారియోస్ ఉన్నాయి వేర్ స్టూడెంట్స్ గెట్ డిపోర్టెడ్. ఎందుకు డిపోర్టెడ్ అంటే మనం సోషల్ మీడియాలో ఏ కంటెంట్ అయితే పెడతామో స్టూడెంట్స్, వాళ్ళు యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్స్ కానీ, లేకపోతే కొందరు ఎలా ఉంటుందంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు. వాట్సాప్ గ్రూప్లో ఎలా ఉంటాయంటే డే 1 సిపిటి ప్రోగ్రామ్స్, లేకపోతే మీరు ఇక్కడికి రాగానే వర్క్ స్టార్ట్ చేయొచ్చు, అలాంటి వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం, లేకపోతే ఫేస్ గ్రూప్స్లో యాక్టివ్గా కీప్ చాటింగ్ విత్ అదర్, ఎవరితోటో స్ట్రేంజర్స్ తోటి మాట్లాడుకుంటూ, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి మాట్లాడుకుంటూ, యునో వాట్, నేను ఇట్లా 40 lakhs అప్ చేసి వస్తున్నాను,
ద మూమెంట్ ఐ ల్యాండ్ యుఎస్, దిస్ ఇస్ మై ప్లాన్, నాకు జాబ్ ఇప్పిస్తారు. ఇలాంటి కాన్వర్జేషన్స్ ఉండడం వల్ల పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దే కీప్ ట్రాకింగ్ అనమాట. ఇవన్నీ ట్రాక్ చేసేసి స్ట్రైట్ అవే ఒక 3 hours 4 hours ఒక స్టాప్ చేసేసి ఏదో ఒక డాక్యుమెంట్ లో ఎక్కడొకక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీళ్ళు ప్రొయాక్టివ్ గా ఇవన్నీ చేయడం వల్ల పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిపోర్ట్ చేస్తారు. ఓ, ఇన్ని థింగ్స్ ఉంటాయి అసలు స్టూడెంట్స్ కి. బట్ ఓకే, సో ఒక ఐడియల్ స్టూడెంట్, ఒక స్టూడెంట్ కి ఐడియల్ టైం లైన్ అంటే ఏంటి ప్రాసెస్ అవ్వడానికి, అలాగే యూనివర్సిటీలో అడ్మిషన్ రావడానికి ఆ టైం డ్యూరేషన్ ఏంటి? సో టెక్నికల్ గా 6 months, 3 to 6 months డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ యూనివర్సిటీ అప్లై. ఎందుకంటే ఇక్కడ టన్స్ ఆఫ్ యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి. డిపెండ్స్ మీరు మీ అకాడమిక్ ఎక్సలెన్స్ ఏంటి, మీ మెరిట్స్ ఏంటి, రికమెండేషన్ లెటర్స్ ఎలా వస్తున్నాయి, ఈ స్కోర్ ఎంత వచ్చింది, దానికి ప్రీ రిక్వెసైట్స్ ప్రతి ఒక్క యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీకి ఒక ప్రీ రిక్వెసైట్ ఇచ్చేసి ఉంటారు. సో దీనికి వెళ్ళాలి అంటే ఇన్ని పాయింట్స్ రావాలి, ఈ స్కోర్ ఇంత వచ్చి ఉండాలి అని క్లియర్ గా వచ్చి ఉంటారు. దాన్ని బట్టి మీకు ప్రిపరేషన్ అనేది ఉంటుంది. 3 to 6 months అనేది జనరల్ థంబ్ రూల్. ఓకే, సో F1 రావడానికి, F1 వీసా రావడానికి అలాగే డాక్యుమెంట్స్ ఏమేమి కావాల్సి వస్తుంది స్టూడెంట్స్ కి? సో ఇట్ డిపెండ్స్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే వెదర్ లోన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ప్రీ రిక్వెసైట్ ఏంటంటే ఒక యూనివర్సిటీకి మీ అప్లై చేసుకున్న తర్వాత కవర్ లెటర్, రికమెండేషన్ లెటర్స్, టాక్ అబౌట్ యువర్ అకాడమిక్ ఎక్సలెన్స్, ఇవన్నీ ఉండిన తర్వాత ఇవన్నీ బంచ్ ఆఫ్ థింగ్స్ ఉండి అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్, ఇఫ్ ది ఫీల్ ఓకే అనుకుంటే వారికి నెక్స్ట్ మెరిట్స్, అమౌంట్ అన్ని చెప్తారు. కవర్ లెటర్స్, ఇన్విటేషన్ లెటర్స్ ఇవన్నీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని యూ గో అండ్ టాక్ టు ద బ్యాంక్ అండ్ దెన్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ దాని మీద ప్రతిదీ డిపెండ్స్ ఆన్ ఎక్కడ అప్లై చేస్తున్నారు, దేనికి అప్లై చేశారు, నీ మెరిట్స్ ఏంటి, ఎంత అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంది, దాన్ని బట్టి మీకు మెరిట్స్, నెక్స్ట్ స్కాలర్షిప్ ఇవన్నీ ఉంటాయి. ప్లస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లోన్ ఇస్ ద ప్రైమరీ క్రైటీరియా. అసలు ఎంత ఫస్ట్ సెమిస్టర్ కి ఎంత కట్టాలి, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫండ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ డీటెయిల్స్ మీకు యూనివర్సిటీ అయిపోయిన తర్వాత వస్తాయి. అప్లై చేస్తారు అన్నట్టుగా ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉండి, ఫినాన్షియల్ థింగ్, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నా కూడా వీసా టైంలో స్టూడెంట్స్ ఫేస్ చేయాలి అంటే కొంచెం భయపడుతూ ఉంటారు ఆబ్వియస్లీ. సో వాళ్ళ కోసం, వాళ్ళ లోపలికి వెళ్ళిన స్టూడెంట్స్ ఎలా ఉంటారు, బయట వాళ్ళ కోసం వెయిట్ చేసే పేరెంట్స్ కూడా అలానే ఉంటారు. సో ఆ వీసా ప్రాసెస్ ని వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి స్టూడెంట్స్? సో దెర్ ఇస్ నో షార్ట్ కట్ దీనికి. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మనం వీసా అనగానే మనకి ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో యుఎస్సిఐఎస్ అనగానే, యుఎస్ ఆఫీసర్ అనగానే మాకు మైండ్ లో ఎలా ఉంటుందంటే ఓకే దిస్ రియలీ ఎ టఫ్ జాబ్, నేను కొట్టలేను అని ఆల్రెడీ ఫీలింగ్ తో వెళ్తాను, నర్వస్ అయిపోతుంటా. నర్వస్ అయినప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్స్ అడిగినవి ఆన్సర్ చేయలేక, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని సరిగ్గా చెప్పలేక, యూనివర్సిటీ స్పెల్ చేయలేక కొన్ని కేసెస్ ఉన్నాయి చాలా వరకు. ఒహాయో అని ఒక స్టేట్ ఉంటుంది ఇక్కడ యుఎస్ లో. సో లాంగ్ బ్యాక్ ఒక స్టూడెంట్ కి హీ అప్లైడ్ ఫర్ ఒహాయో యూనివర్సిటీ, సమ్ ప్లేస్ లో ఎక్కడో యూనివర్సిటీకి అప్లై చేశాడు. వాళ్ళ అడ్రస్ అడిగి ఏ స్టేట్ కి వెళ్తున్నావు అంటే ఒహియో, సమ్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ చేస్తే రిజెక్ట్ అయింది వీసా. సో దోస్ కైండ్ ఆఫ్ సిల్లీ మిస్టేక్స్ అనిపించవచ్చు, బట్ యుఎస్సిఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఎలా ఉంటారు, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ నీకేం తెలిసి బేసిక్ ఇది కూడా తెలియకపోతే ఎట్లా అన్నట్టు కొన్ని ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎవరు ఉంటారు ఆ విండోలో, ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మూడ్ ఆఫ్ ద యుఎస్సిఎస్ ఆఫీసర్. ఎవరు ఒకసారి మరీ స్ట్రిక్ట్ గా ఉంటారు, డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తుంటారు, అసలు జెన్యున్ గా ఉందా యూనివర్సిటీ. వాళ్ళ టైం పాలేకపోతే ఆ యూనివర్సిటీకి రెప్యుటేషన్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే మీ ఇంటెన్షన్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే వెళ్ళే స్టూడెంట్ రూట్స్ సరిగ్గా లేకపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఎలా అంటే పర్మనెంట్ గా ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంటెన్షన్ ఐ విల్ గో అండ్ సెటిల్ ఇన్ యుఎస్ అని ఉంటుంది. అలాంటి ఇంటెన్షన్ కనుక వాడు జడ్జి చేయగలిగితే వాళ్ళు యుఎస్సిఎస్ వాళ్ళు, సర్టన్లీ స్లిమ్ ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్స్. ఓకే.